ఈ రోజున చాలా దుర్దినం అని చెప్పాలి. కడుపు మండిపోయి ప్రతి ఒక్కళ్ళు కూడా ఉన్నారు నిన్న సాయంత్రం నుంచి కూడా. ఎందుకంటే ఆంధ్రాలో ఒక పిచ్చి రాంబాబు అని ఒక అతను ఉన్నాడు. అది వైఎస్ఆర్సీపీ పార్టీ తెలిసినవాడు. చంద్రబాబు గారిని బూతులు తిట్టారని చెప్పినది తెలిసి కార్యకర్తలందరూ కూడా చాలా ఉద్విగ్నానికి లోనై ప్రతి సెంటర్కి వచ్చి ఎవరికి వారే స్వచ్ఛందంగా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమం నిరసన, అందుకని ప్రతి చోట కూడా నిరసన గడలు బాగా పైకి ఆకాశానికి అంటి ఈ యొక్క నిరసన గడలు ఆ పార్టీని కానీ పార్టీకి సంబంధించిన వాళ్ళందరినీ కూడా దహించి వేయడానికి సిద్ధంగా ఉంది. నిన్న ఆడవాళ్ళు ఆ యొక్క గుంటూరు సీతారామనగర్ ప్రాంతంలో చీపుళ్ళు చెప్పులు తీసుకుని ఆయన కొట్టడానికి ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళారు. ఆయన ఇంటి దగ్గరికి వెళ్తే ఆయన ఇంట్లోంచి బయటికి రాలేదు. కానీ చాలా జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ఆయన చేసిన పనికి యావత్ భారతదేశం కూడా ఏ కులం ఏ మతం అయినా కూడా మనకంటే పెద్దవాళ్ళని తిట్టడం అనేది నేరం. అందులో పొలిటికల్ లైన్లో ఎప్పుడు లేని బూతులు మాట్లాడే పార్టీ ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా తీర్చిదిద్దారు. ఆ దిద్దిన కార్యక్రమాన్ని కుట్రని అన్నీ కూడా బయట చేస్తాము. 3 చోట్ల కాన్స్టిట్యూషన్లోంచి ఒక చోట నుంచి ఒక చోట ప్రజలు తరిమితే వచ్చారని చెప్పి వాళ్ళే చెప్పుకుంటున్నారు. కాబట్టి ఈ యొక్క నిరసనతోనికి మేము అందరం కూడా మా డివిజన్ వాళ్ళు అందరం కూడా మేము నిరసన తెలియజేయడానికి ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం.